హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సున్నుండలు. మనం సున్నుండలు తినేటప్పుడు పంటికి జిగురుగా తగులుతూ ఉంటుంది. అలా లేకుండా మంచి టేస్టీగా రుచిగా రావాలి అంటే నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మామూలుగా సున్నుండలు చేయడం అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 కప్పుల మినపగుండ్లు తీసుకుంటున్నాను. 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. దీన్ని మొత్తం దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం పొట్టు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల రైస్ని వేసుకుంటున్నాను. లేత గోధుమ రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయిస్తుంటేనే మంచి సువాసన వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలి. 4-5-6 ఇలాచీలు వేసుకోవాలి. ఇలా మెత్తగా కాకుండా కొంచెం చేతికి తగిలేలాగా ఉండాలి. ఇలా పప్పు మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. నేను 500 గ్రామ్స్ పప్పు తీసుకున్నాను. 400 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1:1 రేషియోలో తీసుకోవచ్చు. ఇలా పప్పుని బెల్లాన్ని మిక్సీ పట్టుకుంటూ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఉండలు ఏమైనా ఉంటే ఇలా చేత్తో మెదుపుకోవాలి. నేను ఈ పిండిని మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని కాచి చల్లార్చిన నెయ్యి వేసుకుంటూ ఇప్పుడు సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సున్నుండలకి నెయ్యి ఎక్కువే పడుతుంది. ఈ సున్నుండలు ఎంతో బలమండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కొంచెం కొంచెం పిండిలో నెయ్యి వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా పిండి ఆరిపోయిన కొద్దీ నెయ్యి వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకి రోజుకొకటి చొప్పున ఇచ్చినా ఎంతో బలం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.